అది బాహుబలిని. మన్నించండి రాజమాత, పెద్ద తప్పొకటి చేశాను. మీరు పంపిన వర్తమానంలో కొడుక్కి అన్న విషయాన్ని నేను తప్పుగా బాహుబలికి అర్థం చేసుకున్నాను. ఈ అపార్థానికి కారణం నేను. ఇందులో యువరాణి తప్పేం లేదు. కట్టప్ప, ఇప్పుడు నాకు తప్పెలా జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం కాదు, జరగబోయేది ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. రాజమాత, బాహు, నేను భల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆపండి. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిశ్చయించడానికి మీరెవరు? క్షత్రియ కాంతకి తనకు నచ్చిన వాడిని వరించే హక్కుందని కూడా తెలీదా మీకు? ఆ మాత్రం ఇంగితం లేదా? ఈ శివగామి మీద గొంతెత్తడానికి ఎంత ధైర్యం! దండనాయక, ఈ వదరబోతుని బంధించి మోకాల మీద కూర్చోబెట్టండి. ధనుశ్రీ సిస్టర్, ధనుశ్రీ సిస్టర్. దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే బాహుబలి కత్తి మీద పడినట్టే. యోగా సిస్టర్, ఇట్ సైడ్ టర్న్. అశ్విన్ బ్రదర్, దేవసేన గౌరవ మర్యాదలకి రానివ్వాలని మాటిచ్చింది. మీరు రాజమాత మాటకు ఎదురు నిలుస్తున్నారా? ఆ శివుని ఆజ్ఞలోనైనా తప్పులుంటాయేమో గాని మా అమ్మ నిర్ణయంలో తప్పులుండవని మీరు చెప్పే మాటే కదా. అలాంటిది ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుడినైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు. తనుష్ బ్రదర్, కమ్ ఫ్రెండ్. యోగా సిస్టర్, యోగా యోగా అమ్మను చంపి పుట్టిన నిన్ను అక్కున చేర్చుకుని పాలిచ్చి పెంచడం తప్ప, కడుపు చించుకుని పుట్టిన బిడ్డతో సమంతా పెంచడం తప్ప, నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయడం తప్ప, నిన్ను మహారాజుగా ప్రకటించడం తప్ప. ఏదిరా తప్పు? చూసావా శివగామి, నీ త్యాగానికి వీడు తప్పు అని పేరు పెట్టాడు. నువ్విచ్చిన మాట తప్పవా? అంటే నీ తల్లి మాట తప్పినా తప్పు లేదా? నీ తల్లి మాటకి గౌరవం లేదా? నీ తల్లికి విలువ లేదా? వద్దండి, మంచి మాట తన చదికి రుచించడం లేదని అర్థమవుతూనే ఉంది. అమరేంద్ర బాహుబలి, నీ ముందున్నవి రెండు దారులు. చరిత్ర కలిగిన మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం కావాలా? ఈ వంచకి దేవసేన కావాలా? సింహాసనం కోసం ఇచ్చిన మాట వదులుకుంటే అది నీ పెంపకానికి అవమానం అమ్మా. నేనిచ్చిన మాట తప్పను. సరే, వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో బల్లాల దేవుడికి మహారాజా పట్టాభిషేకం. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో, బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి. రాజమాత, ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట, నా మాటే శాసనం.